తరుణ్ విజయ్ కామెంట్స్ పార్లమెంట్ ను షేక్ చేశాయి. దక్షిణ భారతీయులు నల్లగా ఉంటారు అన్న ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. తరుణ్పై దేశద్రోహం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం మాజీ ఎంపీకి మద్దతు పలికింది. క్షమాపణలు చెప్పారు, వదిలేయండి అంటూ లైట్ తీసుకుంది. You go to your seat. I have not said no, but no. In 0 hour I will allow you, but not now. Please go to your seat. All of you. I am sorry. House stand. మంట పుట్టిస్తున్న తరుణ్ విజయ్ రేసిజం కామెంట్స్. In 0 hour I will allow you, but not now. Please go to your seat. All of you. I am sorry. House stands adjourned to సౌత్ ఇండియన్స్ పై మాజీ ఎంపీ తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం. బీజేపీ నేత తరుణ్ విజయ్ దక్షిణ భారతీయులపై చేసిన వివక్షపూరిత వ్యాఖ్యలు ఇప్పుడు పార్లమెంట్ను హీటెక్కిస్తున్నాయి. తరుణ్ కమెంట్స్ పై పార్లమెంట్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభా కార్యకలాపాలను అడ్డుకుని గందరగోళం సృష్టించాయి. తరుణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. తరుణ్ విజయ్ వ్యాఖ్యలను సభలో ప్రస్తావించారు మల్లికార్జున ఖర్గే. దీంతో ఒక్కసారిగా హౌస్ లో గందరగోళం నెలకొంది. అయితే బీజేపీ నేతలు మాత్రం తరుణ్ విజయ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, పట్టించుకోవాల్సిన అవసరం లేదనడంతో కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు వెల్లోకి దూసుకొచ్చాయి. తరుణ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. దక్షిణ భారతీయులు మనుషులు కాదా అని ప్రశ్నించారు. బీజేపీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. I wanted to ask whether we are Indians or not, whether we are citizens or not, because he himself has told like this, we are living with blacks. Means ये कहाँ से आए? क्या जर्मनी से आए? ये क्या हिटलर के वंशज है? पूरा गोरे हैं? मैं ये पूछना चाहता हूँ, आपकी विचारधारा this shows that your mentality, and this shows that how your ideology is working. You want to make India, you want to divide India. కాంగ్రెస్ ఆందోళనలపై స్పందించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్లో వివక్షకు తావులేదని స్పష్టం చేశారు. దేశంలోని పౌరులంతా సమానమేనని స్పష్టం చేశారు. అయితే రాజ్నాథ్ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు వెళ్లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేశాయి. తరుణ్ విజయ్ పై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు విపక్ష సభ్యులు. 0 hour may I will allow, not now. No, I am sorry. Yes. స్పీకర్ ఎంత సర్ది చెప్పినా విపక్ష సభ్యులు వినిపించుకోకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. అటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ కనిపించింది. విపక్ష సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. తరుణ్ విజయ్ బ్లాక్ అండ్ వైట్ కమెంట్స్ బీజేపీకి చుక్కలు చూపించాయి. విజయ్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నాయి. అప్పటి వరకు సభ లోపల బయట ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక నూతన తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నిక వాయిదాపై తేల్చి చెప్పిన ఈసీ కొత్త డేట్లను మాత్రం ప్రకటించలేదు. మరోవైపు ఈసీ నిర్ణయంపై మండిపడుతున్నారు తమిళనాడు నేతలు. ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో చెప్పాలంటున్నారు. ఆధారాలు బయట పెట్టాలంటున్నారు. అటు ఇది కేంద్రం కుట్రేనంటూ బీజేపీపై డైరెక్ట్ అటాక్ కు దిగారు దినకరన్. ఆర్కే నగర్ ఉప ఎన్నిక వాయిదా వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. అసలు ఏ కారణంతో ఎన్నిక వాయిదా వేశారో చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈసీ నిర్ణయంపై బాహాటంగానే మండిపడుతున్నారు. కొందరు ఈసీ నిర్ణయం తప్పుపడుతుంటే ఇంకొందరు స్వాగతిస్తున్నారు. అయితే మెజారిటీ రాజకీయ పార్టీలు మాత్రం ఈసీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘానిది తొందరపాటు చర్యగా చెబుతున్నారు. మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ దాడులతో మొదలైన సెగ చివరికి ఉప ఎన్నిక వాయిదాకు దారితీసింది. ఈ తనిఖీల్లో భారీగా డబ్బు దొరకటం, అందులోనూ ఏకంగా 89 కోట్ల రూపాయలు ఆర్కే నగర్లో పంపిణీ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆర్కే నగర్లో ఓట్ల కొనుగోలుకు డబ్బులు పంచడంలో కీలకంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఐటీ శాఖ తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ ను 5 గంటల పాటు విచారించారు. విభిన్న కోణాల్లో ఆయన్ను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఈ విచారణలో ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు విజయభాస్కర్ తెలిపారు.
ఎన్నిక వాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఈసీ సరైన నిర్ణయం తీసుకోలేదన్న దినకరన్ ఈ నిర్ణయం వెనుక కేంద్రముందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఐటీ తనిఖీలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇది కుట్ర అని స్పష్టంగా తేలిపోయిందన్నారు దినకరన్. అటు డీఎంకే పన్నీర్ వర్గం సైతం ఎన్నిక వాయిదాపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తప్పుపట్టారు. ఈసీ అంత హడావుడిగా ఎందుకు నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు. మరోవైపు కేంద్రం పెద్దలు మాత్రం ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎన్నికల ప్రవాహాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఉప ఎన్నిక రద్దు కావడంతో ఇప్పటివరకు సందడిగా కనిపించిన ఆర్కే నగర్ వీధులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రచార హోరు ముగిసింది. అన్ని పార్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూతపడ్డాయి. తమిళనాడు ఐటీ తనిఖీల్లో కొత్త ట్విస్ట్ ఆసక్తి రేపుతోంది. మంత్రి అక్రమ సంపాదన తీగ లాగితే డొంకంతా కదులుతోంది. మరి ముఖ్యంగా జయలలితకు చికిత్సను అందించిన డాక్టర్కు మంత్రి విజయభాస్కర్కు ముడుపులు ఇవ్వడంపై దుమారం చెలరేగుతోంది. అయితే అసలు డాక్టర్తో మంత్రికి ఏంటి సంబంధం, ఎందుకు డబ్బులిచ్చారని దానిపై ఆరా తీస్తే కొత్త విషయాలు తమిళ రాజకీయాలని షేక్ చేస్తున్నాయి. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఐటీ తనిఖీలు ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఆర్కే నగర్ ఉప ఎన్నికపైనే ఉన్నదన్న దీని ప్రభావం ఇప్పుడు అన్నాడీఎంకే సర్కార్ను షేక్ చేసేలా కనిపిస్తోంది. ఐటీ తనిఖీల్లో మంత్రి చెల్లింపుల వ్యవహారం మొత్తం బయటపడింది. అయితే ఇందులో జయలలితకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్కు మంత్రి విజయభాస్కర్ డబ్బులివ్వడం ఇప్పుడు సరికొత్త ట్విస్ట్గా మారింది. మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ తనిఖీల్లో భారీగా నగదుతో పాటు కొన్ని పత్రాలు బయటపడ్డాయి. ఇందులో ఓటర్లకు డబ్బు పంపిణీ వివరాలతో పాటు జయలలిత వైద్యానికి సంబంధించిన బిల్స్ బయటపడ్డాయి. మరీ ముఖ్యంగా డాక్టర్ బాలాజీకి 5 లక్షలు ముట్టజెప్పినట్లు డాక్యుమెంట్తో సహా బయటికి రావడం కలకలం రేపుతోంది. డాక్టర్ బాలాజీకి ఎందుకు మంత్రి 5 లక్షలు ఇచ్చాడన్న ప్రశ్న తలెత్తుతోంది. మాజీ సీఎం జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఉప ఎన్నిక అభ్యర్థుల బీఫారాలపై వేలిముద్ర వేశారన్న వార్తలొచ్చాయి. కనీసం స్పృహలేని స్థితిలో జయ ఎలా వేలిముద్ర వేశారని విపక్షాలు ఆరోపించాయి. దీంతో ప్రభుత్వ డాక్టర్ అది జయలలిత వేలిముద్రేనని నిర్ధారించారు. జయలలిత వేలిముద్రను నిర్ధారించిన డాక్టర్కే మంత్రి 5 లక్షలు ఇవ్వడం కలకలం రేపుతోంది. దీని వెనుక ఏదో స్టోరీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. 2 జర్నలిస్టులను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే డాక్టర్ బాలాజీ మాత్రం ఆ 5 లక్షలు తాను తీసుకోలేదంటున్నారు. తాను ఎలాంటి లంచం తీసుకోలేదని, 5 లక్షలు జయలలిత డాక్టర్ రిచర్డ్ బీలే హోటల్ బిల్ అంటూ సరికొత్త విషయాన్ని వెల్లడించాడు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. జయలలిత చికిత్స కోసం చెన్నైకొచ్చిన రిచర్డ్ బీలే బిల్లును మంత్రి ఎందుకు చెల్లించారన్న సందేహం ఉంది. అయితే బాలాజీ మాత్రం అపోలో ఆసుపత్రి సూచించిన హోటల్లో కాకుండా మరో హోటల్లో బిల్ స్టే చేశారని, అందుకోసం అపోలో హాస్పిటల్ హోటల్ బిల్లు చెల్లించేందుకు నిరాకరించిందన్నాడు. అందుకే మంత్రి 5 లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో ఈ వ్యవహారం మంత్రి మెడకు చుట్టుకుంది. అయితే రిచర్డ్ బాలే వేరే హోటల్లో ఎందుకున్నారు, అసలు బాలాజీకి మంత్రి ఎందుకు డబ్బులిచ్చారు అన్న అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా జయలలిత మృతిలో తాజా ట్విస్ట్ కలకలం రేపుతోంది. ఇక నెల రోజులుగా రోడ్డు మీదే ఉన్నారు, అక్కడే తిన్నారు. అయినా కేంద్రం నుంచి స్పందన లేదు, డిమాండ్ల ప్రస్తావనే లేదు. డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం ఉధృతం చేశారు తమిళనాడు రైతులు. ప్రధాని కార్యాలయం ముందు నగ్నంగా ఆందోళన చేపట్టారు. మెరుపు ధర్నాతో అప్రమత్తమైన పోలీసులు రైతుల్ని అరెస్ట్ చేశారు. తమిళనాడు రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. 28 రోజులుగా జంతర్ మంతర్లో నిరసనలు చేస్తున్నా సర్కార్ పట్టించుకోకపోవడంతో పీఎం కార్యాలయం ముట్టడికి యత్నించారు. పార్లమెంట్ ఆవరణలోని పీఎం ఆఫీస్ ముందు నగ్నంగా ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలపై ప్రధానికి మెమొరాండం ఇచ్చేందుకు ప్రధాని కార్యాలయానికి వెళ్లిన రైతులను అధికారులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బయటకు నెట్టేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు అధికారుల తీరుకు నిరసనగా అక్కడే నగ్నంగా ఆందోళనకు దిగారు. కొందరు రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రధాని తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రధానికి మెమొరాండం అందించారు రైతులు. గత 28 రోజులుగా తమిళనాడు రైతులు జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు చేస్తున్నారు. విభిన్న రూపాల్లో నిరసన తెలుపుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ మధ్య 1700 కోట్ల సాయం విడుదల చేసింది కేంద్రం. ఆ నిధులు ఏమాత్రం సరిపోదంటూ రైతులు నిరసనలు కొనసాగించారు. ఇప్పుడు నగ్నంగా ఆందోళన చేపట్టారు.
జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు చేస్తున్న రైతులకు వివిధ పక్షాల నుంచి మద్దతు లభించింది. తమిళనాడు సినీ నటులతో పాటు విపక్షాలు తమిళ రైతులకు మద్దతు పలికాయి. కరువు సాయం విడుదల చేయాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కేంద్రం తీరుపై మండిపడుతున్నారు సినీ నటులు. ప్రభుత్వం దీనికి ఒక ఆన్సర్ ఇస్తే కూడా పర్వాలేదు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, రైతులు మాట్లాడుతున్నారు, సమాజంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఆ కన్సర్న్ మినిస్ట్రీ ఏం చెప్తున్నారని ఒక ఇది ఉండాలి కదా. లైక్ దేర్ స్టేట్మెంట్, ఐ డోంట్ అండర్స్టాండ్ ద స్టేట్మెంట్. లైక్ ఇప్పుడు ఒక అగ్రికల్చర్ మినిస్టర్ కానీ లైక్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ తప్పకుండా తెలుస్తుంది ఇలాంటి పోరాటం ఇన్ని రోజులు జరుగుతుందని. కరువు సాయం 40,000 కోట్లతో పాటు జాతీయ, రాష్ట్రీయ బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కావేరీ పరివాహక ప్రాంతంలో కరువుతో తాము అల్లాడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు కేంద్రమే కల్పించాలని కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో వచ్చిన వార్తల్ని రోహిత్ చూస్తారు. రైట్, ముందుగా ఈనాడు దినపత్రికను చూసినట్లయితే ఈనాడు దినపత్రికలో మనకి ప్రధానంగా కనిపిస్తున్న వార్త, పాకిస్తాన్లో భారతీయుడికి గూఢచారి నెపంతో మరణశిక్షను విధించింది. అక్కడ కోర్టు ఈ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. దీనిపై భారత ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఈ వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. అలాగే మరో వార్త, పట్టణానికి దాహం, తగ్గుతున్న నీటి లభ్యత, సరఫరాపై తీవ్ర ప్రభావం, 3 రోజులకోసారి మాత్రమే పంపిణీ జరుగుతుంది నీటి పంపిణీ అంటూ మరో ప్రధాన వార్తను చూడొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 నెలల పాటు జల సంరక్షణ ఉద్యమాన్ని ఉధృతంగా చేపట్టాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఈ వార్తను కూడా ప్రధానంగా చూడొచ్చు. మరో ప్రధానమైన వార్త, H4 వీసాదారులకు పొంచి ఉన్న ముప్పు, ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతించే నిబంధనపై ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలన అంటూ మరో వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. అలాగే ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం నిన్న వైభవంగా జరిగింది. ఈ వార్తను కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. అలాగే నిన్న ఎన్డీఏ మిత్రపక్షాలు భేటీ అయ్యాయి. 2019 ఎన్నికల్లోనూ మోదీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామంటూ మిత్రపక్షాలు ప్రతినబూనాయి. ఈ వార్తను కూడా ఈనాడు దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇక విశాఖకు బీపీఓ కళ అంటూ మరో వార్తను కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. 3,000 మందితో విప్రో, 7,000 మందితో కాగ్నిజెంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని మరో వార్తను కూడా ప్రచురించింది. అలాగే మరో ప్రధాన వార్తను కూడా చూడొచ్చు. ఉగ్రవాదంపై జోరుగా సమర్థవంతంగా పనిచేయడానికి ఆస్ట్రేలియా ప్రధాని, మోదీ ప్రధాని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన తర్వాత 6 ఒప్పందాలపై వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వార్తను కూడా ఈనాడు దినపత్రికలో మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా కోదండరాముని కళ్యాణం వైభవంగా జరిగిన వార్తను ప్రచురించింది. కోదండరాముని కళ్యాణం కనులారా వీక్షించి తరించిన జనం, హాజరైన గవర్నర్, దేవాదాయ మంత్రి, ముత్యాల తలంబ్రాల సమర్పణ అంటూ మరో వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. అలాగే మరో వార్త, నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ గురించిన వార్తను, మోదీ మాటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల నిర్ణయం అయిందే తేల్చి చెప్పిన ఎన్డీఏ పక్షాలు, 32 పార్టీలతో షా భేటీ అంటూ వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక పాకిస్తాన్లో భారతీయుడికి ఉరిశిక్ష విధించిన వార్తను ఈనాడు దినపత్రిక కూడా ప్రధానంగా ప్రచురించింది. మనోడికి పాక్లో ఉరిశిక్ష అంటూ వార్తను ప్రచురించింది. గూఢచారి నెపంతో ఉరిశిక్ష విధించిన విషయాన్ని. ఇక మరో వార్తను కూడా చూడొచ్చు. సీఎం ఇచ్చిన చెక్కు చెల్లలేదు, ఒక వికలాంగుడు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు అంటూ మరో వార్తను కూడా ప్రచురించింది. మోదీతో మిత్రలాభం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు అంటూ మరో వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక ఆసుపత్రుల్లో కూడా నీటి కొరత ఏర్పడింది అంటూ మరో వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షి దినపత్రికలో కూడా మోదీ ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి దిగిన ఫోటోగ్రాఫ్ను ప్రచురించారు. ఉమ్మడిగా ఉగ్రపోరు, ఆస్ట్రేలియాతో భారత్ 6 ఒప్పందాలు, ఢిల్లీ మెట్రోలో ఆస్ట్రేలియా ప్రధాని టర్నబుల్తో కలిసి మోదీ ప్రయాణం అంటూ వార్తను ప్రచురించారు. అలాగే ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం గురించిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించారు. ఇక ప్రాణాలు పోతున్న ఉద్దానంపై మొద్దు నిద్ర, కిడ్నీ వ్యాధిగ్రస్తులను కిడ్నీ సమస్యను తీర్చడానికి ఎటువంటి ప్రయత్నాలు అక్కడ జరగడం లేదన్న ఉద్దేశంతో సాక్షి మరో వార్తను కూడా ప్రచురించింది. అలాగే మళ్ళీ గెలుద్దాం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో ప్రతిన అంటూ నిన్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల భేటీ గురించిన వార్తను కూడా ప్రచురించింది. వీటితో పాటు రియల్ ఎస్టేట్ నియంత్రణ అథారిటీ అంటూ మరో వార్తను చూడొచ్చు. అలాగే ఏపీ పోలీసు అధికారులపై ప్రెస్ కౌన్సిల్ ఆగ్రహం అంటూ మరో వార్తను చూడొచ్చు. ఇక భారతీయుడికి ఉరిశిక్ష అంటూ నిన్న పాకిస్తాన్ కోర్టు భారతీయుడికి గూఢచారి నెపంతో ఉరిశిక్ష విధించిన విషయాన్ని కూడా సాక్షి దినపత్రిక, మొత్తానికి అన్ని దినపత్రికలు ఈ వార్తను ప్రధానంగా ప్రచురించాయి. ఇవి మనకి ఆంధ్ర దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికల్లో ప్రచురించిన వార్తలు ప్రతీష్ అందిస్తారు. ప్రతీష. ఎస్ రోహిత్, ప్రధానంగా తెలంగాణలో అన్ని పత్రికల్లో కూడా నిన్న కేసీఆర్ కలెక్టర్లతో జరిగిన సమావేశానికి సంబంధించిన వార్తలు చూడొచ్చు. ముఖ్యంగా ఈనాడు తీసుకుంటే తప్పు జరగద్దు అంటే ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించారు. ఎలాంటి అక్రమాలు లేకుండా పథకాలు అమలు కావాలని కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ ప్రమేయం ఉండద్దు అంటూ ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ఇందులో ప్రధానంగా చర్చించారు. ఇక H4 వీసాదారులకు పొంచి ఉన్న ముప్పు అంటూ మరొక వార్తను చూడొచ్చు. H1 వీసాదారుల భాగస్వాములకు ఇకపై అమెరికాలో ఉద్యోగం చేసుకోవడానికి అనుమతినిచ్చే విషయంపై ట్రంప్ ప్రభుత్వం మరొకసారి పునఃపరిశీలనకు వెళ్లబోతోంది. ఇక మరొక వార్తగా మనం చూడొచ్చు. భారతీయుడికి పాక్ మరణశిక్ష, కుల్భూషణ్ జాదవ్ పై గూఢచారి ముద్ర వేసి
ఒక రహస్య విచారణతో సైనిక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇక మరొకటి ఆస్ట్రేలియా ప్రధాని నరేంద్ర మోదీ కలిసిన ఒక ఫోటో మనం చూస్తున్నాం. ఇద్దరు నిన్న జరిపిన చర్చలకు సంబంధించిన ఒక వార్తను కూడా చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఒత్తిళ్లకు లొంగొద్దు, నేతలు పట్టుబడితే నేరుగా నాకే ఫిర్యాదు చేయండి అంటూ నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ చేసిన దిశానిర్దేశానికి సంబంధించిన ఒక వార్త చూస్తున్నాం. అలాగే మనోడికి పాక్ లో ఉరి శిక్ష అంటూ మరొక వార్తను కూడా మనం చూస్తున్నాం. కుల్భూషణ్ జాదవ్ కు శిక్ష విధించిన పాక్ సైనిక కోర్టు అంటూ. ఇక రవాణాలో అవినీతికి చెక్ పెట్టాలి, 3 రోజుల్లో లైసెన్స్ ఇవ్వకుంటే ఆర్టీఓపై చర్యలు ఉంటాయంటూ మరొక వార్తను చూస్తున్నాం. ఇక బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధం అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక మరొక వార్తగా ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీను చంద్రబాబు ఏ విధంగా పొగిడారో మనం వార్త చూస్తూ ఉన్నాం. ఇక మోదీ మాటే శాసనం అంటూ కూడా ఇక్కడ మనొక కథనాన్ని చూస్తున్నాం. ఇక సాక్షి విషయానికి వస్తే లబ్ధిదారులు 10 లక్షలు ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం చేశారు. ఈ పథకాల అమల్లో స్వేచ్ఛ అధికారాలన్నీ కూడా కలెక్టర్లకే ఇస్తున్నాము. ఎటువంటి పైరవీలకు తావు లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా లబ్ధిదారులకు పారదర్శకంగా అన్ని పథకాలు కూడా అమలు కావాలంటూ కేసీఆర్ నిర్దేశం చేశారు. అలాగే కులభూషణ్ కి సంబంధించిన వార్త కూడా మనం చూస్తున్నాం. భారతీయుడికి పాక్ ఉరి శిక్ష అంటూ. ఇక కార్బైడ్ పై కయ్యమంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక మండిపోతున్న ఎండలకు సంబంధించి కూడా ఒక వార్త చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మాడు పగలగొడుతున్నాయంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నమస్తే తెలంగాణ పేపర్ విషయానికి వస్తే గర్భిణులకు 12,000 సహాయం, కేసీఆర్ కిట్స్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. జూన్ 2 నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇక జూన్ 20 నుంచి గొర్రెల కొనుగోళ్లకు సంబంధించి కూడా కలెక్టర్లతో కేసీఆర్ చర్చలు జరిపారు. ఇక 73 లక్షల సభ్యత్వాలతో రికార్డు స్థాయిలో కారు దూకుడు మనకు కనిపిస్తోందంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక పేపర్ బ్యాలెట్ కోసం 16 పార్టీలు ఈవీఎంలపై నమ్మకం లేదు అంటూ స్పష్టీకరించి ఈసీకి ఒక ఫిర్యాదు చేశాయి. ఇక రాజధానిలో చెరువుల పరిరక్షణకు సంబంధించి నిన్న కేటీఆర్, హరీష్ రావు కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజధానిలో చెరువులను ఏ విధంగా పరిరక్షించుకోవాలన్న అంశంపై ఇద్దరు కూడా చర్చించారు. ఇవి తెలంగాణలో వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు. రోహిత్.